శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల 5 గ్రహాలు, 4 గ్రహాలు, 6 గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి 8 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. 8 గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి. కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు. లేదా కేతువుతో కలిసి మిగతా 7 గ్రహాలు వెరసి 8 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. రాహు ఒకటి వేరుగా ఉంటారు. రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు. కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనకి మార్చి 31వ తేదీన 5 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ఇది చాలా అబ్బురపరిచే విషయం. నిజానికి పంచగ్రహ కూటమి గాని, షష్టగ్రహ కూటమి గాని దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతిఫలితాన్ని చూపిస్తుంది. మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది? ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ 5 గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు, రాహువు, శని ఈ 3 గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి. ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే రాహు గాని, శని గాని చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఒక స్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము. ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శని గారు కానీ, రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ, శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా 5 గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే ఈ 5 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం. 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి 30వ తేదీన 5 గ్రహాల యొక్క కలయిక అంటే శని గారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి, బుధ, రాహు, శుక్రులతో కలిసి శని గారి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే 14 రోజుల కాలం ఉంటుంది. మార్చిలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది 31వ తారీఖున. ఇక ఏప్రిల్ నెలలో 13 రోజుల కాలం రవి గారు ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు. అంటే నిండుగా 13 రోజుల కాలాన్ని తీసుకున్నాము. ప్లస్ మార్చిలో ఒక్కరోజు కాలాన్ని తీసుకున్నాము. వెరసి మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే 14 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. వృషభ రాశి గురించి ఆలోచిద్దాం. వృషభ రాశి వారికి 5 గ్రహాల కలయిక అనేది లాభస్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. ఎక్కడా కూడా వీరికి ఫలానా విషయంలో నష్టం అని చెప్పడానికి లేని విధంగా కుటుంబ రీత్యా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ఆదాయం రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఇటు పితృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, ఆత్మీయ అనుబంధాల రీత్యా బాగుంటుంది, బంధువర్గ రీత్యా బాగుంటుంది, మిత్రుల రీత్యా బాగుంటుంది. అలాగే బంధువర్గం కానీ లేదా దూరపు బంధువుల విషయంలో కానీ చాలా ఆత్మీయత అనురాగాలు ఉంటాయి. చిన్నప్పుడంతా చాలా బాగుండే వాళ్ళము, కొద్ది కాలం అయిన తర్వాత దూరం అయిపోయాము, ఇప్పుడు మరి చాలా కాలం అయిపోయింది, మళ్ళీ సంబంధ బాంధవ్యాలు మనకి లేవే అని బాధపడుతున్న తరుణంలో మళ్ళీ చాలా బాగా కలుసుకున్నాం. మనము ఎవరెవరి ద్వారానో అడ్రస్లు సేకరించుకున్నాము, ఫోన్ నెంబర్లు సేకరించుకున్నాము, మళ్ళీ కలిసాము,
చిన్నప్పటి అనుబంధాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకుంటున్నాము అని చెప్పి చాలా చాలా ఆనందిస్తారు. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అస్సలు ఊహకందని లాభాలుంటాయి. ఇది ఎన్ని రోజులుంటుంది ఈ రకమైన స్థితి అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏమి భయపడనవసరం లేదండి. 14 రోజుల కాలం ఈ రకమైన స్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా, ఊహ కందని విధంగా వృషభ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీరు భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకోండి అని మరొక సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.